3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో కడుపున నీళ్లు బావా, నీళ్ళని తాగుతాను అంటాను. అవి ఎండల వాడు వచ్చిన దూపైంది, నీళ్ళకు తప్పులేదమ్మా, తప్పులేదు. ఇప్పుడే రెక్క పెట్టినట్టే నా మరదలు ఎమకాలు చెప్పందుకుని నా మొక్క మినికెళ్ళి కొడుతుంది. దాని అక్కని పెళ్లి చేసుకొని 12 ఏళ్ళ పొద్దు అవుతుంది. దాని కడుపు లోపల కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఎన్ని రోజులకు ఉన్నగా నా మరదలు రెక్కబట్టి నా మరదల్ని పెళ్లి చేసుకుంటే దాని కడుపు లోపల కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా గాని రేపు నన్ను బాప అని పిలుతారు, దాని అక్కని పెద్దమ్మ అని పిలుతారా అని మనసు లోపల పెట్టుకొని ఇళ్ళకి వచ్చిందో ఇళ్ళకి ఏనాడు చేరవచ్చునా చేసుకున్న భార్య అన్నమతి కళ్ళ చూసిన నాదా కూసమ్మని ఏనాడు కుర్చీ పిట్లేసి కన్నవారి బియ్యం సరవల్ల వంటలు, బీటివారి బియ్యం బిందెల వంటలు, కరివేపేరు గరికాయ పచ్చళ్ళు ఘనమైన కుర్లతో ఏనాడు అన్నం పెట్టను. కూసుంటే మరదలే ఆది కత్తాంది, కూసుంటే మరదలే ఆది కత్తాంది, అన్నం తిన పోతాంటే మరదలే ఆది కత్తాంది. అబ్బా ఎప్పుడు అర్ధరాత్రి కావాలి, ఎప్పుడు నా మరదలు బయటికి వెళ్ళిపోవాలి, దాని కొంగ ఎప్పుడు పట్టాలి, దాని రెక్కెప్పుడు పట్టాలని మనసు లోపల అనుకుంటాడు క్షత్రియ మహారాజు. అన్నం కలిపినట్టు కలిపిండు, సగం తిన్నాడు, సగం విడిచిపెట్టిండు. ఏనాడు అర్ధరాత్రి లోపల పసిగిల్లగాడు పాలు చీకని వాళ్ళ అది అట్లా దుమ్ము కొట్టడం వాళ్ళ బాయిల నీళ్ళు తొలకాడనే వాళ్ళ మరదలు బయటికి అత్తున్నాడు. కరుణా, ఓ కరుణా, కరుణా. అయ్యో మా బావ ఎన్నడు రానోడికి అర్ధరాత్రి వేళ నా దగ్గరికి ఎందుకు వచ్చిందో. కరుణా కరుణా అని పిలుస్తాను, మరి మా బావకి ఏం పని కలిగిందో. పిల్ల చూసినవా గిద 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 పిల్ల మాత్రం మనకి తలుపున్న బయటికి వచ్చింది. అయ్యో బావా ఎందుకు వచ్చినావు బావా? ఎందుకు వస్తారు నీకు తెలియదు, ఎందుకు వచ్చినావు బావా అంటే ఎందుకు వస్తారు నీకు తెలియదా? ఎందుకు వచ్చినావు బావా? ఈ రాత్రి పొద్దుందాకా కచ్చిన కాడ కడుపు నిండా కళ్ళు తాగిన, కొన్ని నీళ్లు ఇస్తే ధూపు అయితే నీళ్లు తాగిపోతారు వచ్చిన చెప్పరు లోకమా. ఎందుకు వస్తారు? మా అక్క లేదా బావా? ఓ నీ అక్కని కొంటే ఆగలు పెట్టా, నీ అక్క నీళ్ళు ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పు. ఇస్తలేదు మా అక్క కదా, నీ అక్క ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తావు? ఓ కరుణా చచ్చిపోయిన సౌందర్య ఇచ్చినట్టు ఇసురుతుంది ఒక మెడలైతావు. మన కొమ్మల గైడు పరి మట్టు కట్టి ఎట్లా తోలు కుడతా అంటే ఇసురుతుంది మెడలు. నిజమే కావచ్చు నా బావ. నీళ్ళగిన కర్ణవాతి ఏనాడు ఇంట్లోకి పోయి నీళ్లు పట్టుకుని రావంగానే మరదలు చూసిన క్షత్రియ మహారాజు ఏనాడు రెక్క అందుకున్నాడు, విడిచిపెట్టి రెక్క అందుకున్నాడు. అయ్యో బావా, అయ్యో బావా చెయ్యిడిచిపెట్టు బావా, చెయ్యిడిచిపెట్టు బావా. అక్క 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 ముట్టుకోకు, నీ అక్కలెత్తది. ఓ కరుణా నీ తల్లిదండ్రులు చచ్చిపోగా 7 ఏళ్ల బిడ్డ, ఇప్పుడు నా ఎత్తి బిడ్డవైనవు. నీ అక్క కొడుకులు లేరు, బిడ్డలు లేరు. నిన్ను పెళ్లి చేసుకుని నీ అక్క కడుపు లోపల కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా రేపు నిన్ను అక్కని పెద్దమ్మ అని పిలుస్తాను, బాప అని పిలుస్తారు. ఓ పిల్ల డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ బావా. ఇదేంద్రు ఓ కరుణా తంగేడు ఎట్టు కింద వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ కలవాలు పోతున్న వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ తంగేడు ఎట్టు కింద వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ కలవాలు పోతున్న నువ్వు నేను ఏకమై వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ నువ్వు నేను ఏకమై వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ చెట్ల కింద వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ పడవరాల బయట వీరనాగమ్మో నా బాల చంద్రమ్మ
వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ అందమైన బిడ్డ పుడితే వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ నీ అమ్మ గుండె నీకిస్తా వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ బొంబాయి వెళ్ళిపోయి వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ బొట్టు పిల్ల నీకు తెస్తా వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ బిట్టులో దిక్కుమని పిల్ల వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ గుడ్లోని జాతర పోదాం వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ పొట్టు దిద్దుకోరు పిల్ల వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ గుడ్లోని జాతర పోదాం వీరనాగమ్మ నా బాలచంద్రమ్మ రావే పిల్లాడి ఏడారు కన్నవాటి కుంగు వచ్చను మొత్తుకోకు అక్క 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 అర్ణవతి ఎక్కడ అక్క లాస్ట్ కు సీతాల అయ్యో రామ 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 రామోజీ రామ 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 తుమ్మ సాగర గంతకే బావో దండం బావా క్షత్రియ రాజా దండం నా తల్లి శివోవంగ బావో మా తల్లి శివోవంగ అల్లుడా క్షత్రియ రాజా నీ కడపలో ఉండకున్న గాని కొడుకోలే దాదుకో బిడ్డోలు దాదుకోమ్మని ఈ కాల మీద ఎదురారే రావద్దేరా కాల మీద ఎదురారే రావద్దేరా రావలేని బిడ్డనయ్యా రావద్దేరా అయ్యలేని బిడ్డనయ్యా రావద్దేరా బావ క్షత్రియ రాజా ఉన్నరయ్యా రావద్దేరా బావా క్షత్రియ రాజా కానించెల్లి ఇన్ని రోజుల బట్టి బిడ్డోల దాదుకున్నావు మా తమ్ముని కొడుకోలు దాదుకున్నావు బావా నీకు బుద్ధులు ఎవరు ఎత్తినారే రావద్దేరా ఎవరు ఎత్తినారు రావద్దేరా బావా క్షత్రియ రాజులను ముట్టకురని పట్టకు నా అక్కను వీల్త బావాని ఎంత దండం పెట్టిన ఇంటలేడు రారమ్మని కొంగు పట్టి గులాడంగా మరి నన్ను వదిలిపెట్టినట్టు లేడా అని అక్క అరుణవతని ఎలియెత్తికి ఇక్కడ పెట్టినది అమ్మ అక్క నా పిలుపులు అక్క శమున పెట్టినది చెల్ల విలిచిన పిలుపులు అక్క శమున పెట్టినది ఆత్మరాత్రి నా చెల్ల అక్క అక్క అని అటువంటి కీకలు విడదండి నా చెల్లెకే బాధ కలిగిందని ఇంటిలో వండుకున్న అక్క అరుణవతి దేవి తలుపులు తీసుకున్నది బయటకంతా ఉన్నది తలుపులు తీసుకొని బయటకు వచ్చే వరకు
చెల్ల కొంగు పట్టి బావాటి గుంజుతాండు చెల్లిటి గుంజుతంది నా భర్తకు పిచ్చా గిట్లి ఎందుకు నా చెల్ల కొంగు పట్టి గుంజుతాండు అనుకున్నది అయ్యయ్యో ఓనాదా క్షత్రియ అయ్యో నాదా ఏమైనా చెల్ల కొంగు పట్టి ఎందుకు గుంజుతాను నీకేం పిచ్చాగి అర్ధరాత్రి నా చెల్ల దగ్గరికి ఎందుకు వచ్చి కొంగు పట్టి ఎందుకు గుంజుతాను నా చెల్లను ఎందుకు ఏడిపిస్తాను అయ్యా నీ చెల్ల కొంగు అట్టిగా పట్టదే అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అవ్వ అది కచ్చిందో అయ్యా అది కచ్చిందో నీ చెల్లి ఏడుతా అంటే మరదలు ఏడవ కానీ ఊకుండే పెట్టడానికి కచ్చిన అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మరదలు ఏడుతా అంటే మరదలు సంసార సన్నాసి ఓ నీకేం పుట్టిందని ఏడుతానవరా సంసార మాటలు మాట్లాడతాను నమ్మిస్తాను అట్లా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అవ్వ అది కచ్చింది అయ్యా అది కచ్చింది ఏడుతా అంటే మరదలు ఏడవ కానీ ఊకుండ పెట్టడానికి వచ్చిన కొంగు వచ్చి ఊకుండ పెడతాం తప్ప నువ్వు కట్నే అన్నావా బావా బావా నువ్వు కట్లే అన్నావా ఓ మరదలా కరణవ్వా ఓ బా మరణవాత నిన్ను పెళ్లి చేసుకుని 12 ఏళ్ళ పొద్దు అవుతుంది కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు నీ చెల్లిని పెళ్లి చేసుకుంటారు దాని కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టినా బాపా అని పిలుతారు నీ పెద్దమ్మ అని పిలుతారు ఎన్ని రోజులకున్నా నీ చెల్లిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు అయ్యయ్యో నాదా నా ప్రాణ వల్ల అయ్యయ్యో నాదా నా ప్రాణ వల్ల బుద్ధులెవలు చెప్పే జ్ఞానమెవలు చెప్తారు నాదా నీకు బుద్ధులెవలు చెప్పిర్రు జ్ఞానమెవలు చెప్పిర్రు నా చెల్లె కరుణవతి నా తమ్ముడు రక్తశీల రాజు నా తమ్ముడు పుట్టిన 3 నెలలకు నా తల్లిదండ్రి కాలం వేసినాడు నాదా నీ చేతులు పెట్టి అల్లుడా క్షత్రియ రాజు నువ్వే తండ్రివి నా పెద్ద బిడ్డే తల్లి నా 2 పిల్లలకని నీ చేతులు పెట్టి నీ కాళ్ళు మొక్కిండ్రు వాళ్ళను మరింటికి తీసుకొచ్చుకొని ఇంతే నా ఎత్తోళ్ళు పెరిగినాక ఇప్పుడు నా చెల్లె అందము చూడలేక నా చెల్లె వీణ నీకు మనసు పడ్డదా నాదా బిడ్డ లెక్క సాధినవే బిడ్డ లెక్క నా చెల్లెలు బిడ్డలు సాదుకున్నవి వల్ల ఈ మాట నీ నోటికి ఎట్లా తంది నాదా వద్దు నాదా వల బుద్ధి కాదు నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతానయ్యా చెప్పరు లోకం మరదలు బిడ్డ అయితే చెప్పరు మరదలు బిడ్డ అవుతుందా చేతిలో పెడతాడు చిన్నపిల్ల అప్పుడు ఏదో సాధనం పెంచడం పెద్ద చేసిన ఇప్పుడు నా ఎత్తి పెరిగింది చిన్నపిల్ల ఆడితే నా చేతిలో పెడితే సాధనం మరదలు బిడ్డ అవుతుందా దాని అక్క కొడుకులు లేరు బిడ్డ రావని చేసుకుంటే ఆ కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన రేపు ఆమెను పెద్దమ్మ అని పిలుతాను బాప అని పిలుతారు పిల్లలు లేకుండా చేసుకున్నా పేరు నాకు వస్తుంది రేపు నీ పేరైనా నా పేరైనా ఉంటుందమ్మా ఎన్ని రోజులు కూడా నీ సేవలు తప్పకుండా పెళ్లి చేసుకుంటా అయ్యో నాదా ఎంత బతిమిలాడని ఎంత దండం పెట్టిన మాట ఇంటలో ఎందుకు అంటే నా గర్భస్థాన కొడుకులు ఉడతలేరు బిడ్డలు ఉడతలేరు నా చెల్లెలతో కాపురం చేస్తే చెల్లె కడుపులు అటువంటి కొడుకులు బిడ్డలు ఉడతారంటాను కానీ నా భర్త గిట్లా అంటాడు మరి నేను ఎంత బతిమిలాడినా ఎంత దండం పెట్టి ఎంత కాళ్ళేళ్ళు మొక్కిన నా భర్త ఇంటలేడు నా చెల్లెను వదిలిపెట్టట్లేడు ఇడిచిపెట్ట అని మనసులో ఏమనుకున్నది నా భర్త ఇంత టోడే కానీ ఎనడుకున్నా ఇక ఇప్పుడే ఎంత చెప్పినా ఇంటలేడు అంటే నా చెల్లెను ఎట్లయినా వదిలిపెట్టట్లేడు అని మనసులో పెట్టుకొని అయ్యో నాదా నా చెల్లె నీకు ఎప్పుడైతే కావాలని అనిపించిందో నా చెల్లె లంగ జాకెట్ మీద మంచిగా లేదయ్యా ఆడపిల్లలకు చీర కట్టించి జాకెట్ తొడిగిస్తే మరి ఆడపిల్లలకు అందం అనేది అత్తది నా చెల్లె లంగ జాకెట్ మీద మంచిగా లేదు నాదా నా చెల్లెని ఇంట్లోకి తీసుకుపోయి తానంటే తానం చేపిచ్చి 10,000 పట్టు చీర కట్టిస్తా 5,000 అద్దాల జాకెట్ వేపిస్తా దుసి ముడిసి బొట్టు పెట్టి కొప్పుల్ల మల్లలు పెట్టి పెళ్లి పిల్లలకి తయారు చేసి ఇంట్లో తయారు చేసి ఉంచుతా నువ్వు తర్వాత రావయ్య ఇప్పుడు నా చెల్లె లంగ జాకెట్ మీద మంచిగా లేదు నా చెల్లకు చీర కడతా అత్తదేమో నాదు నీ
చెల్లె చీర కట్టుకొని తీసుకుని వస్తావా అబ్బా నా రెట్టు నేతలు పడ్డదిరా పీతిలో పడుతుందిరా ఎప్పటికి అపశకరమైన బిడ్డ నా భార్య ఒప్పుకున్నది పెళ్లి పిల్ల లెక్క తయారు చేసుకొచ్చి తీసుకొచ్చి నువ్వు ఉన్న గది లోపల నా చెల్లెలు తోలి 2 తలుపులు పెడతానని చెప్పింది నా భార్య చెప్పంగా ఎప్పటికైనా అపశకరం కోరుతావేంది బిడ్డ సరే తీసుకురా పోయ్యా సరేనయ్యా నువ్వు కచ్చిరి కాడికి వెళ్ళిపోయి తర్వాత నువ్వు 3 గడియల తర్వాత రా మరి అటువంటి నా చెల్ల తయారు చేస్తానని ఏడ్చుకుంటా అటువంటి హరణవతి దేవి చెల్ల వేడిగా తంది చెల్లని తీసుకున్నది హరణవతి ఇంట్లకు అయ్యయ్యో నా చెల్లె దయగల్లా నా చెల్లె 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 చెల్లె రావే నా కరణవతి చెల్లె రావే చెల్లె రావే కరణవతి చెల్లె రావే చెల్లె రావే నా కరణవతి చెల్లె రావే చెల్లె రావే కరణవతి చెల్లె రావే రావమ్మ నా చెల్లె నా ముద్దుల నా చెల్లె రావమ్మ నా చెల్లె నా ముద్దుల నా చెల్లె తమ్ముడు పుట్టిన 3 నెలలకు తల్లి చచ్చిపోదంగా తండ్రి చచ్చిపోవంగా తమ్ముడిని తీసి నీ చేతులు నా చేతులు పెట్టి పైరవని చెప్పుతే ఇన్ని రోజుల బట్టి మిమ్మల్ని చదువుకున్నా ఇన్ని రోజుల బట్టి మిమ్మల్ని పెంచుకున్నా ఇవల్ల అటువంటి మన బావకు నీ వీర మనసు పడ్డది కాబట్టి పెంచుకున్న చేతులు పెడ్డల్ల కలిపినట్టు ఎత్తాండు సాదుకున్న చేతులు సలవాగుని కలిపినట్టు ఎత్తాండు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఇన్ని రోజులు ఓగెత్తు ఈ కాడికి వెళ్ళి ఓగెత్తు వల్ల నీ కొంగు పట్టిండంటే రేపు ఆగు అటువంటి నీ తోడి రతి ప్రేమ ఎందగా ఊకోడు చెల్లే నీ తోడి పొందికలు ఎయ్యక ఊకుండేటట్టు లేడు నువ్వు నా ఇంట్లో ఉంటే చెల్లే ఇవ్వాలన్న చూస్తే ఒక్క మోగోనికి 2 అక్కయ్యలను సంసారం చేస్తారన్న పేరు మనకత్తది అవు సయ్యారు నెలలు బతికింది క్రియ కాకై కలకాలం బతికింది క్రియ కాదు నందయ్య 4 ఏళ్ళు బతికింది క్రియ పందయ్య 10 ఏళ్ళు బతికింది క్రియ కాదు బాయి ముయ్యడానికి ముకుడున్నది చెరువు ముయ్యడానికి ముకుడున్నది అన్నారు లోకుల నోరు ముయ్యడానికి ముకుడు లేకపాయనమ్మ ఈ ముచ్చట ఎవల కన్న తేల్తే మందే అనుకుంటారే చెల్లు నా చెల్లే మిమ్మల్ని తీసుకొని ఆనాడు మా ఇంటికి రావంగా మన తండ్రి కింద ఉన్న శంకర మల్లయ్య చేతుల ఇంటి దస్తవేదికలు ఇంటి పట్ట కాగితాలు పెట్టి రాజముద్రిక తీసి మన తండ్రి పట్టుకున్న రాజముద్రిక తీసి శంకర మల్లయ్య చేతులు పెట్టి అయ్యా నా చెల్లె నా తమ్ముడు వచ్చేదాకా రాజ్యం కాపాడు దేశం కాపాడు అని ఆ శంకర మల్లయ్య చేతులు పెట్టి రాజ్యం పైన అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చుకున్న నా ఇంటికి అక్కను మీ అక్కనైతే గాని ఎప్పటికీ బావ మీ బావ అవుతాడా మీరిద్దరు నా ఇంట్లో ఉంటి వాళ్ళ గట్లను అంటే వద్దునా గాని మా ఇద్దరికి లొల్లయినా మన తమ్ముడికి తెలుసునా అటువంటి ఎక్కడ ఎర్రజీవి ఎక్కడ చెల్లే వద్దు చెల్లే తమ్ముడిని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోవు తమ్ముడు బడికి వెళ్ళిన తమ్ముడికి వచ్చే టైం అయింది తమ్ముడిని తీసుకొని అటువంటి అక్కడ మన పట్నం మన తల్లిదండ్రి పట్నం వెళ్ళిపోయి మీరు అక్కడ బతుకుండ్రమ్మా అక్క మాట శివున పెట్టే అక్క మాట అయ్యో ఇప్పుడన్న మాట నోటికి ఎట్లా వచ్చే ఇన్ని రోజుల బట్టి అక్క రమ రాఘవ రమ మనకయ్యా లేకున్నా అవ్వవాయి సాధిన అయ్యవాయి సాధిన అక్క నువ్వు అవ్వవాయి సాధినవే
మన బావ అయ్యలెక్కన సాది రోడి వల్ల బావ మనసు ఎట్లా మారింది తమ్ముడిని తీసుకొని ఎడవంటి మన తల్లిదండ్రి పట్నం పోదామంటే నాకు ధైర్యం వస్తలేదు అవి ఉన్నదా అయ్యి ఉన్నాడా అవ్వ తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారా అయ్య తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారా చూడన చుట్టాలు లేరు పాడన బంధువులు లేరు అక్క మేమెట్లా బతుకుదువే అని అటువంటి అక్క మీద వాడి చెల్లె కన్నవది కన్నీళ్లు తీయంగా అదే సమయంలో బడికి వేరే తమ్ముడు రక్తశీల రాదు సందడి పుస్తకాలు సంత పెట్టుకొని ఇంటికి తడు ఆ తమ్ముడు రక్తశీల రాజు సందడి పుస్తకాలు సంతలు పెట్టుకొని గప్పుడే ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి తమ్ముడు ఏమంటాడు అయ్యో అక్క అరుణవతి చిన్నక్క కరుణవతి మీరిద్దరు ఎన్నడేడవను వాళ్ళు ఎందుకు ఏడుతారు అక్కలారా మీకు ఏ బాధ వచ్చింది ఏ కష్టం వచ్చింది అక్క అర్ణవ్వానుడు బావగిట్లకు వచ్చిండా బావదిచ్చిండా నువ్వు ఎందుకు ఏడుతాను చిన్నక్కను ముంగడ పెట్టుకుని తమ్ముడు అడిగితే అప్పుడు ఆ పెద్ద కర్ణవతి అంటాంది తమ్ముడా రక్తశీల రాజా మరి బావ మన చిన్నక్క కొంగు బట్టి విగ్గుమొగ్గులు ఆడినందుకు మాకు దుఃఖం వచ్చి ఏడుతాను తమ్మి అని చెప్పి నా తమ్ముడితోటి ముచ్చడి చెప్పుతే నా తమ్ముని కోపం వస్తది నా అక్కను నా బావ ఎట్లా ముట్టుకున్నాడు నా చిన్నక్కను అని ఎటువంటి ఆ బావకెదురుంగ పోయి బావ నా అక్కను ఎట్లా ముట్టుకున్నామని కోపంగా మాట్లాడితే ఏనుగాస్తుంటాడు నా భర్త ఎర్రజీవలు అంటాడు నా తమ్ముడు వాళ్ళిద్దరికి లొల్లి అవుతుంది మరి వాళ్ళకు నా తమ్మునికి అట్లా చెప్ప తమ్ముడు రక్తశీల రాజా మరి ఎటువంటి మాత్రం అనగా మరి బావ కొట్టలేదు బావ ఇట్టలేదు నన్ను ఇవ్వలేమనలేదు తమ్ముడా అని మార్చి చెప్తా నా తమ్మునికి ఈ మాట తమ్ముడా నన్ను బావ కొట్టలేదు నన్ను బావ ఇట్టలేదురా మా గవ్వాదికి వచ్చింది సరిపోయిన అయ్యాదికి వచ్చిండు సరిపోయిన మా గవ్వాదికి వచ్చిందిరా తమ్ముడు అవ్వయ్య నాది వేసుకుంటే మేమేడు తన్నవురా తమ్ముడా అక్కలకి ఎంత బాధ ఉండి పట్టుకుని ఏడుతుంది అనుకున్నాడు ఆ తమ్ముడు రక్తశీల రాదు సరే అక్క మరి ఎందుకు అంటే ఇక మా ఇంటికి మేము పోతాం ఊళ్ళో ఉన్న ప్రజలు అటువంటి చూసిన దెబ్బన రేపటి కల్లా మాటలన్నాడు నీదేవుర్రా అంటారు ఊరు కన్న తల్లి ఉన్నారు మనకున్న భూముల్లో మన్న బొక్కి బతకాలను ఉన్నారు ఒక్క కరణమది మన ఇంటికి మనం వెళ్ళిపోదాం రమ్మా అని అగో అటువంటి చూసినవా పెద్దక్క కాళ్ళు మొక్కి అగో అటువంటి వెళ్ళిపోదాం రమ్మా అని నడుచుకుంటా వస్తాండి ఉగాది ఎండలు కొద్ది కొట్టబట్టి దండి మళ్ళీ దండి కొట్టబట్టేనా ఎండలు కొడుకలు మళ్ళీ కొట్టబట్టేనమ్మా ఊరు కలవకపాయ పల్లె కలవకపాయ అయ్యో అక్క మన అక్క ఎల్లు కొట్టి నేను సాలి అంత సతి కట్టకపాయే ఆకలి ఆకలైతుంది ఆకలైతుంది అనబట్టేనా చేతు వల్ల 7 చింతల శివారి పల్లె కనబడ్డారాట దొంగతనం ఎత్తనాదాను తమ్ముడా దొంగతనం ఎత్తనాదాను అడకదించే మనకి ఉన్నాదానురా
చెట్టు కాడ ఓటువంటి చూసినవా తమ్ముడిని కూర్చుని పెట్టినాది అన్నవాడి కథ తమ్ముడు ఈడ కూర్చోమని చెట్టు కింద కూర్చొని పెట్టి అన్నవేసే తల్లులారా అన్నవేసే తల్లులారా మాకవ్వాలేకబాయే 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 మాకవ్వలేదు మాకు రాయలేడు మా పెద్దక్క తీసుకుపోయి మమ్మల్ని ఎల్లగొట్టిందవ్వా మేము దిక్కులేని పిల్లలము సక్కి లేని పిల్లలు మా ఊరికి మేము చేరబోదామంటే ఇంకా తెలియలేవా అన్నవో అన్నవు అని అటువంటి చూసినవా కొంగు చేతులు పట్టుకుని దానం అడుగుతున్నాడ కొందరంటాను నీకేం దుక్కిందే ఎద్దోలున్నావు మొద్దోలున్నావు కాలు వేయిందా కన్ను వేయిందా నీ చెంది వేయిందని అడుక్కుదా అడక తింటాను అంటాను ఓ తల్లి తెలిసిన తల్లి బుక్కడమ్మా ఐనిళ్ళ పొంటి తల్లి కళ్ళు తిరిగిపోతున్నాడాట ఐనిళ్ళ పొంటి తల్లి కళ్ళు తిరుగుతున్నాడాట ఐనిళ్ళ పొంటి తల్లి కానిళ్ళ పొంటి తల్లి కళ్ళు తిరుగుతున్నాడాట కానిళ్ళ పొంటి తల్లి కళ్ళు తిరుగుతున్నాడాట కానిళ్ళ పొంటి తల్లి ఐనిళ్ళ పొంటి కానిళ్ళ పొంటి అటువంటి అన్నవో అన్నవో అని అడగబట్టారమ్మా అన్నవేసే తల్లులారా అన్నవేసే తల్లులారా అన్నగానం అయ్యరా అన్నవేసే తల్లులారా అయ్యరా అన్నవేసే తల్లులారా లేకపాయే మాకు నానా లేకపాయే దిక్కులేని పిల్లలము మాకవ్వాలేకపాయే మాకవ్వాలేకపాయే దానివల్ల చేసుకుంటే కర్మ వల్ల దానివల్ల చేసుకుంటే దానివల్ల చేసుకుంటే అమ్మా దాన ధర్మేశ్వరన పదార్థం అన్నరాట ఆకలు 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 ఆకలని అన్నవో అన్నమని అడగబట్టారమ్మా అమ్మా దానవో దానమంట దానవో దానమంట దానవడిగా పట్టనా రామ రామ రామడిగా పట్టనా ఇళ్ళ పొండి అయ్యో బాబుండి కావలేదా మీరు ఆయన లేడా మీ పెద్దక్క తీసుకుపోయి మీ బావ చేయబట్టి నిన్నెల్ల కొట్టిందా బిడ్డ ఊరన్న కాడ అందరూ ఒక్క తీరు ఉంటారా అయ్యో కొంతమంది బహు తెలిసిన వాళ్ళు అన్నమే చాలా దూరం పట్టారా అన్నమే చాలా వెళ్తే ఆ చెట్టు కాడికి వచ్చి తమ్ముని ముఖం కడిగిచ్చి అయితే తమ్ముని ముఖం కడిగిచ్చి తమ్ముడికి అన్నం తినవా నాకు మంచి మంచి అన్నం అంతా తమ్మునికి ఏరు పెడతాను తింటుంది కాదురా అయ్యో అక్క కరుణాదేవి ఓ అక్క మంచి మంచి అన్నం నాకు పెట్టినవా మాడు చెక్కలు నువ్వు తింటానవా అక్క నువ్వు అడకొచ్చిందానివి కష్టం చేసిందాని నువ్వే మంచి అన్న నేను నాకే మాడు చెక్కలు పెట్టు ఉంటుంది తమ్ముడు అట్టంటే తమ్ముడా మరి పిల్లగా మరి ఈరోజు మరి ఆత్మ గల్లా
మరి భాగవతపు రాజవ్వ గారు మరణం సందర్భంగా దినవారం రోజునాడు తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది అంటే మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డ స్వరూప అల్లుడు రమేషు మరి బిడ్డ స్వప్న అల్లుడు శ్రీనివాసు బిడ్డ అనిత అల్లుడు రమేషు బిడ్డ పద్మ అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ హారిక అల్లుడు అనిల్ మరి ఆత్మగల్ల బిడ్డ స్వప్న అల్లుడు శ్రీకాంత్ మరి అటువంటి బిడ్డ మానస అల్లుడు మల్లికార్జున్ మరి వీళ్ళందరూ కలిసి మరి బిడ్డలు అల్లుళ్ళు మరి అదే విధంగా తమ్ముళ్ళు మరదళ్ళు కూడా మరి తమ్ముడు మరి కుమారు మరి మరదలు వెంకటమ్మ మరి తమ్ముడు రాయమల్లు మరి మరదలు ఎల్లవ్వ మరి తమ్ముడు ఎల్లయ్య మరదలు లక్ష్మి తమ్ముడు ఐలయ్య మరదలు కనకలక్ష్మి మరి వీళ్ళందరూ కలిసి అదే విధంగా మరి ఆత్మగల్ల కొడుకులు కోడన్లు మరి కొడుకు మరి నరసయ్య మరి కోడలు స్వరూప మరి కొడుకు సత్యనారాయణ కోడలు పద్మ కొడుకు బాలరాజు మరి కోడలు మంగ మరి కోడలు పూర్ణ కొడుకు శ్రీశైలం మరి కొడుకు కుమారు కోడలు అనిత మరి కోడలు సునీత కొడుకు శ్రీనివాస్ మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు. ఎక్కడెళ్ళిపోతివి నా తల్లి రాజవ్వ.